మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను అన్న అనుకోకుండా హోల్డ్ అవ్వటదన్నా. చెప్పండి. ఇప్పుడు ఈ నా పేరు కృష్ణ అన్న. హలో అన్న నైన్ వస్తుంది. అతి పెద్ద దొంగలు టిఎస్ఎండిసిల జనరల్ మేనేజర్లు పీఓలు అన్న. అన్న ఇంకా వేరే అధికారులు ఎవరు లేరన్న దీంట్లో స్కామర్స్. ఓన్లీ జిఎంలు. ఎండి వెళ్ళిపోయా మొన్ననే, పాత ఆయన పోయిండు, కొత్త ఆయన వచ్చిండు. కొత్త ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చిండు. ఒక ఆయన ఏ డిస్ట్రిక్ట్? కొత్త ఆయన వచ్చింది ఐఏఎస్ ఆఫీసర్ అన్న. మీరు రాసిందంతా కరెక్ట్ ఉన్నా గానీ అసలు అధికారులు స్ట్రిక్ట్ ఎక్కడ లేరన్నా. మొత్తం పైన మామూలు ముట్టాలే, కింద చిన్న ఉద్యోగులను గొంతు మీద కత్తి పెట్టి పని చేపిస్తారన్న ఆఫీసర్లు. అతిపెద్ద దొంగ పాండురంగారావు జిఎం, ప్రశాంతి జిఎం, రామ్ ప్రసాద్ పిఓ, తారకనాథ్ రెడ్డి పిఓ. వీళ్ళు నలుగురు టిఎస్ఎండిసిలో వీళ్ళ పైన ఉన్నపలంగా రైట్స్ జరిపించిన అని 1,1200 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖజానా చేకూరుతుంది. అతి పెద్ద దొంగలు వీళ్ళన్నా. టిఎస్ఎండిసిని తప్పుదో పట్టిస్తున్న అధికారులు. 7 ఏళ్ల నుంచి డిప్యూటేషన్ వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చి 100 కోట్లు సంపాదించి ఇంకా మళ్ళీ వాతకపోదామని డబ్బులు ఇస్తే పని అవుతుందనే ఆలోచనతో ఉన్నారన్న వాళ్ళు. అట్టంటోని లేపి చూపియండి అన్న అందరు కలిసి. థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. ఇలా దానిపై కూడా ఆ అంశంపై కూడా రాస్తాను. థ్యాంక్ యూ అన్న. కేవలం జిఎంలు అన్న. జిఎంల పాండురంగారావు ఎలక్షన్ మొన్న కొత్త పాత ఎండి పోయే రోజు నిజామాబాద్ పిఓ ఉన్న పలంగా ఆయన వెళ్ళిపోయే రోజు ఆయనకు డబ్బులు ఇచ్చి ఆయన నా జిల్లా నుంచి తప్పించుకున్నాడు. పోస్టింగ్ స్కామ్ లో ఇరుకుతాడనే భయంతో వేరే ఆయనకు పోస్టింగ్ ఇప్పించారు. ఆ పోస్ట్ లో అప్పటికప్పుడు ఆ లెటర్ కూడా దొరుకుతుంది ఆఫీస్ లో మీకు. ఇదంతా సమాచారం మరి ఎలా అన్నా ఇప్పుడు మా మీడియాకు ఎలా రావాలి సమాచారం అంతా? ఏ సమాచారం అన్నా మీకు? ఇప్పుడు ఇందాక మీరు అన్నది ఆర్టీఐ కింద పెట్టమంటారా, లేకుంటే మీ ఆర్టీఐ ఫైల్స్ అప్లికేషన్స్ చెత్త కుప్పలు వాడేస్తారు టిఎస్ఎండిసి. ఆర్టీఐలో మీరు పంపించేటివి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని క్లోజ్ చేస్తారు. ఇట్లా మేము డైరెక్ట్ మీడియా వాడు మేము డైరెక్ట్ అటాక్ చేయాలంటే ఎట్లా? జిఎంలు ఇద్దరు జిఎంలు డైరెక్టర్ రాయొచ్చు మీరు. జిఎంలు పేర్లు పెట్టకుండా మెన్షన్ చేసి జనరల్ మేనేజర్లు ఇద్దరు. అంటే వీళ్ళు డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటారా, లేకుంటే స్టేట్ వైడ్ ఉంటారు? వాళ్ళ కన్సర్న్ నడుస్తుంది అన్నట్టు. వాళ్ళే నడిపించేది. ఆమె ఒక ఆడి మనిషి ప్రశాంతి, ఒక మగ మనిషి పాండురంగారావు. అంటే వాళ్ళ హోదా జిఎంలు, వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్లు. ఒక ఆమె పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి టిఎస్ఎండిసికి వచ్చి టిఎస్ఎండిసిని దోసుకోవడానికి వచ్చింది. డిస్ట్రిక్ట్ లెవెల్ అన్న ప్రాజెక్ట్ ఆఫీసర్లు పిఓలు. డిస్ట్రిక్ట్ మొత్తం పిఓ. అక్కడ మీ పిఓ మీది ఏ జిల్లా అన్న? మీది భూపాలపల్లి పిఓ. డేంజర్ పిఓ అన్న, మోస్ట్ డేంజరస్ క్యాండిడేట్. ఆయన డ్రైవర్ ఆస్తి ఒక 10 కోట్లు ఉంటుంది చూడు. డ్రైవర్ ఆస్తి 10 కోట్లు ఉంటుందా? అక్కడ ఎవరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పిఓ కదా అన్న? పిఓ. అంటే ఇప్పుడు మంచిర్యాల కూడా చూస్తున్నారు మరి. ఆయన ఎన్ని జిల్లాలకు ఉన్నాడో ఆయన అతి పెద్ద స్కామర్. ఆయన పైన సీఎం దగ్గర ఎంక్వైరీ నడుస్తుంది. ఆయనది ఈ జిఎంది. మీరు ఒక్కటి నిప్పు మీద అంటించినట్టుగా 4-5 కలిసి ఒక మంచి న్యూస్ ఛానల్ వేపియండి అన్న. ఈ పెద్ద ఛానల్ వస్తే దిగుతారు, చిన్న చిన్న దాంట్లో వస్తే మన దాంట్లో వస్తే కూడా పట్టించుకుంటారు అన్న. హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ బాధ తట్టుకోలేక, కింద వీళ్ళ దోపిడి తట్టుకోలేక, వీళ్ళను ఆపలేక, వీళ్ళ ఎదురు చెప్పి వీళ్ళ వల్ల వీళ్ళు చెప్పిన పనులు చేయలేక. ఇంత స్కామ్ ఉంటుంది.
ఇంకా స్కామ్ గురించి పాండురంగ రావు అనేటి ఆయన ఆస్తి ఒక్కంది 600 కోట్లు ఉంటుందనా. వాడు అనామకుడు, వాడు వాడు పైసలు ఇస్తే పోస్టింగ్ దొరుకుతుంది అనుకునే భ్రమలు ఉండి ఇప్పుడు కూడా. 7 ఏళ్ళు అయింది ఫారెన్ సర్వీస్ వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చి, 3 ఏళ్ళకి మించి చేయరాదు. 7వ సంవత్సరం అయిపోయింది, 8వ సంవత్సరం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే డిపార్ట్మెంట్ లో, ఇదే డిపార్ట్మెంట్, 1 డిపార్ట్మెంట్ వదిలేసి వచ్చి. పెద్దపల్లి జిల్లా పిఓ ఎవరన్నా? అతిపెద్ద దొంగ రాంప్రసాద్. లావు ఉంటాడా? ఏమన్నా ఫోన్ ఎత్తాడు మీది? ఒకసారి ఆఫీస్ పోయిన బాగా లావు ఉంటాడు, ఇట్లా ఉంటాడు. కలెక్టరేట్ లో ఉన్నారు మా వాళ్ళు, ఎవరు రారు కలెక్టరేట్ కి. పిఓ కలెక్టరేట్ లో ఉంటాడు, చాలా లావుగా ఉంటాడు అన్నారు. కాదు మామూలుగానే ఉంటాడు. అంతే ఒక అతనైతే బాగా లావుగా ఉంటాడు కలెక్టరేట్ లో పెద్దపల్లిలో. హైదరాబాద్ నుంచి వస్తారన్న వీళ్ళు, ఎవరు అక్కడ ఉన్నారు. అంతేనా? ఒక రెడ్డి ఉండే కదన్నా ఇంత ముందుకు గతంలో. ఆయన కొంచెం మంచిగా ఉండని తీసేసారు అంతే, ఆయన పని బాగా చేస్తుందని తీసేసారు. జగన్మోహన్ రెడ్డి అని ఆయన పని బాగా చేస్తుండే, ఆయన తీసేసారు. ఒక డ్రైవర్ కు అంత ఆస్తుపాస్తులు అంటే వాళ్ళందరి దగ్గర నుంచి ప్లానింగ్ ప్రకారం ఇంజనీర్ చేసేదే వాడైతే డ్రైవరే. రాస్తే జిఎంలు పిఓల మీద రాయండి అన్న, వాళ్ళది ఆడ సబ్జెక్ట్ అసలు సబ్జెక్ట్ ఇచ్చిపెట్టి మిమ్మల్ని తప్పుదో పట్టిస్తారు అందరు. మీడియా తప్పుదో పట్టిస్తున్నారు అంతే మరి. ఇవాళ రాస్తా చూడన్నా, ఎగ్జాక్ట్ మంచి ఇచ్చావు, ధన్యవాదాలు. మీ పేరేంటో కానీ ఈ న్యూస్ లో ఇయ్యన్న, దీంట్లో ఇయ్యన్న చూద్దాం. నాకు ఈ నెంబర్ పెట్టన్న, అది 100% మీరు తెల్లడాల పేపర్ వస్తుంది. జిఎంలు పిఓలు, 2 పిఓలు, పెద్దపల్లి భూపాలపల్లి పిఓలు, 2 జిఎంలు, పాండురంగారావు, ప్రశాంతి. పేర్లు మెన్షన్ చేయొద్దులే. 7 ఏళ్ళు కావస్తున్నా అధిక పైసా బలంతో, పైసా అండదండతోటి నా పోస్టింగ్ ఎవడు వీకలేడు అనే ధైర్యంతో ఉన్నాడు ఆయన. ఇంకా సీఎం గారి దగ్గర కూడా ఎంక్వైరీ నడుస్తుంది ఆయన. సీఎం దగ్గర కూడా వీళ్ళ నలుగురివి. అసలు దొంగలు వాళ్ళన్నా, వాళ్ళకు పెట్టండి పిడి. పగేస్తాను, వార్త పెడతా, ఇప్పుడే రాసి కూడా మీకు పెడతా. తెల్లడానికి అన్ని మాది న్యూస్ ఏజెన్సీ కూడా, నేను రాత్రి 10 పేపర్లలో వస్తుంది. పేపర్లో రాపియండి అన్న, చిన్న దాంట్లో వద్దన్నా. తప్పకన్నా నేను చూస్తాను అన్న. పెద్ద దాంట్లో రాస్తే చూసేటోడు పడుతుంది రోజు దీంట్లో అని తీసి కొడతాడు కొడుకును ఒక్కొక్కటి. ఏసీబీ రైట్స్ జరిగితే మొత్తం బయటకు వస్తాయి. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ అన్నగారు. నేను రాస్తా. అది జిఎంలు పిఓలు మాత్రమే అన్న దొరలు. శ్యామ్ డ్రైవర్ పేరు శ్యామ్ చూడన్న. తారకనాథ్ రెడ్డి భూపాలపల్లి పిఓ డ్రైవర్ పేరు శ్యామ్ గౌడ్. శ్యామ్ గౌడ్ వాడు మొత్తం చేసేది వాడు తెచ్చి తీసుకుపోయి ఇస్తాడు. థ్యాంక్ యూ అన్న. ఓకే నమస్తే అన్న, థ్యాంక్ యూ అన్న.